మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై విచారణ జరిపించాలని విజయవాడ టీడీపీ పార్లమెంటు నియోజకవర్గం కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వందల కోట్ల రూపాయలు జగనన్న విద్యా కానుక పథకంలో కుంభకోణం చేశారని, వారిపై విచారణ చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను పార్లమెంటు కార్యదర్శి మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టెట్టి హనుమంతరావు కోరారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ, ఆ విద్యాశాఖ ముఖ్య అధికారి ప్రవీణ్ ప్రకాష్ మరియు కొంతమంది అధికారులతో కలిసి విద్యా కానుక సామాగ్రి కొనుగోలు వ్యవహారంలో జరిగిన అవినీతి కుంభకోణంలో 782 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దీని మీద సమగ్రతమైన విచారణ జరిపించి ఈ అవినీతి అక్రమాలు పాల్పడిన అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ పైన, ఆ సంబంధించిన విద్యాశాఖ అధికారుల పైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్న సమయంలో రాష్ట్రంలోని విద్యని అగోగతి పాలు చేసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. చివరికి మా పార్టీ అధికారంలో మంచి పాలన ఇస్తామని చెప్పుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి కానీ, బొత్స సత్యనారాయణ కానీ, వాళ్ళకు తొత్తులుగా మారిన అధికారులు కానీ చివరికి చిన్నపిల్లలు, పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లల యొక్క చెందవలసిన విద్యా కానుకల్లో కూడా 722 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందంటే ఇంతకంటే సిగ్గుమాలిన పని ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో కూడా జరగల. ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటూ పేద విద్యార్థులకు మేము అనేకమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాము, వాళ్ళకి కావాల్సిన ఏదైతే కానుకలు ఉన్నాయో అవి సక్రమంగా ఆ ప్రభుత్వం ఇస్తుందని ఆ డబ్బా కొట్టుకున్న ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి కానీ, నోరుకి కానీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కానీ, మరి ఎంతో పేరు ప్రతిష్ట తెచ్చుకున్న అధికారి ప్రవీణ్ ప్రకాష్, మరి ఒకనాడు పేరు చెప్తే విజయవాడ కమిషనర్ ఉన్నప్పుడు మరి పేద ప్రజలకు అండగా నిలబడిన వ్యక్తి, అటువంటి వ్యక్తి కూడా పూర్తిగా అవినీతి మంత్రులతో చేతులు కలిపి ఇవాళ సెల్ ఫోన్ బట్టి పార్కులంట సెల్లో కుంటూ తిరిగే పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన ఈ విద్యాశాఖ మంత్రి గతంలోనే అనేక అవినీతి ఆరోపణలతో ఎదుర్కొంటున్నాడు. మరి ఇవాళ బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉంటూ విద్యా కానుక సామగ్రిలో పిల్లలకి బట్టల విషయంలో కానీ, బూట్ల విషయంలో కానీ, సాక్షుల విషయంలో కానీ, వాళ్ళకి కావాల్సిన టైం విషయంలో కానీ, బ్యాగులు కానీ, పుస్తకాలు కానీ, నోటు పుస్తకాలు కానీ, మరి వాళ్ళకి ఆరోగ్యపరమైన సంబంధించిన మెడిసిన్ వ్యవహారాలు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ కానుకలు కానీ ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా కుంభకోణం చేసి 782 కోట్ల వరకు ఈ కుంభకోణానికి పాల్పడ్డారంటే ఇటువంటి మంత్రులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ లేరు. వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ప్రజల్లో ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇవాళ ప్రజల్లో ఏంటంటే నీతి మంత్రులాగా మాట్లాడుతూ ఇంకా నెల రోజులు కూడా కాలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే రాష్ట్రంలో అల్లకొలం అయిపోయింది, ఈ రాష్ట్రం అంతా పరిపాలనలో గాడి తప్పుతుంది, అక్రమ కేసులు పెడుతున్నారు అని పక్కదోవ పట్టించడం కోసం చేసిన ప్రయత్నాలే. ఇవాళ వరకు విద్యాశాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే ఈ విద్యా కానుక సామగ్రిలో కుంభకోణంలో ప్రధాన పాత్ర వహించిన బొత్స సత్యనారాయణ కానీ సంబంధిత అధికారులపై వెంటనే ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీ వేసి చట్టపరంగా, న్యాయపరంగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మాజీ మంత్రులు కొంతమంది నోటుకొచ్చినట్టు మా పార్టీ నాయకుల మీద మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టి మాట్లాడవలసిందిగా మీ అందరినీ హెచ్చరిస్తున్నాను. అట్లాగే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు బయటపడతాయేమోనని
మా టీడీపీ నాయకుల మీద ఏదో పంకాన మాట్లాడడం జరుగుతుంది. అది కూడా సరికాదని మీకు చెప్తున్నాను. మాజీ మంత్రులైన ఈ రాష్ట్ర ప్రజలకే, మాజీ మంత్రులందరికీ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ఈ ఎన్నికల్లో. ఇప్పుడైనా మీరు సిగ్గు తెచ్చుకోవాలి. సిగ్గు తెచ్చుకొని జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. లేకపోతే మీకు ఇక అసలు ఈ 11 సీట్లు కూడా రాకుండా మీకు కన్వర్ట్ అయిపోతారని కూడా హెచ్చరిస్తున్నాను. ఎండి ఇర్ఫాన్.